హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నెయ్యిలోని బాదంని ఫ్రై చేయాలండి. ఎక్కువ నెయ్యి ఏమి పట్టదు. ఇది ఫ్రై చేసిన తర్వాత నేను గుమ్మడి గింజలు, దోసపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నానండి. వీటిని అన్నీ విడివిడిగా కూడా ఫ్రై చేయొచ్చు. మా అబ్బాయి వీటిని అన్నీ మిక్స్ చేస్తాడండి ఆడుకుంటూ. సో నేను వాటిని అన్నిటిని కలిపి ఫ్రై చేస్తున్నాను నెయ్యిలోని. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, కొంచెం బాగా వేగాలి కదా. సో తర్వాత కిస్మిస్, బాదము తీసుకున్నానండి. వీటిని కూడా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసే నెయ్యి కూడా చాలా తక్కువే పడుతుందండి వీటికి. తర్వాత అంజీరా కూడా వేసానండి. తర్వాత అవిసె గింజలండి. ఇవి మీకు లేడీస్కి చాలా యూజ్ఫుల్ అండి. ఇది హెయిర్ గ్రోత్కి, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వారికి చాలా యూజ్ అవుతుంది. చూడండి ఎలా చిట్టుపిట్టలు ఆడుతున్నాయో. నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఖర్జూరం పిక్క తీసేసి తీసుకున్నానండి. దీన్ని కూడా దీన్ని వేపకూడదు, మామూలుగానే ఉంచవచ్చు. ఇదండి నేను తీసుకున్నవి పదార్థాలు. వీటిని నేను బాదంని మిక్స్ చేశానండి. ఇది పౌడర్ అయిపోయింది. సో పౌడర్ అవుతే మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేను తర్వాత ఖర్జూరాన్ని కూడా మిక్సీ చేసుకున్నాను. తర్వాత బాదం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. గుమ్మడి గింజలు అవి కట్ చేయలేదండి. పిస్తా, బాదము, అంజీరా మాత్రం కట్ చేసుకున్నాను. తర్వాత ఇది ఖర్జూరము పేస్ట్ చేసుకున్నాను కదండి, అదండి. తర్వాత అవిసె గింజలు, వీటిని అన్నింటినీ ఒక దాంట్లో వేసి ఒక పాత్రలో వేసుకొని మొత్తం కలయబెట్టాలండి. మనం చేతితో బాగా మిక్స్ చేయాలండి. ఎలా అంటే మొత్తం అన్నీ కూడా సమానంగా ప్రతిదీ కూడా ఖర్జూరం మొత్తం మిక్స్ అయ్యి ఉండాలండి. దాని తర్వాత నెయ్యి మనకి చేతికి అప్లై చేసుకొని లడ్డూలా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఇందులో చాలా ఐటమ్స్ తినరు విడిగా పెడితే. ఇలా చేసి చూడండి, తింటారు.